ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్త మంత్రులకి శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. అధికారికంగా ఏ మంత్రికి ఏ శాఖ కేటాయించారన్న వివరాలని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మరొక 24 మంది మంత్రులుగా ఈ నెల 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వెంటనే మంత్రులకు సంబంధించిన పోర్ట్ఫోలియోల వివరాలు వెల్లడిస్తారని అంతా భావించారు. దీని ప్రకారంగా రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి హోదా దక్కింది. ఆయనకు ఉప ముఖ్యమంత్రితో పాటుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను కూడా కేటాయించారు. అటవీ పర్యావరణ శాఖలతో పాటుగా సైన్స్ సంబంధిత శాఖలను కూడా ఆయనకు కేటాయిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలిన మంత్రుల విషయానికి వస్తే గతంలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడికి ఈసారి వ్యవసాయ శాఖ కేటాయించారు. ఇక కొత్తగా ఈసారి మంత్రి పదవిలోకి తీసుకున్నటువంటి గుమ్మడి సంధ్యారాణికి ఆమె స్త్రీ శిశు సంక్షేమ శాఖ అప్పగిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక కొండపల్లి శ్రీనివాస్ ఆయన విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు కొత్తగా ప్రకటించినటువంటి శాఖలు ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ సంబంధించినటువంటి విభాగంతో పాటుగా సెర్ప్ సంబంధిత శాఖలను కూడా ఆయనకు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక పాయకరావుపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనితకు హోంమంత్రిత్వ శాఖ కేటాయించారు. పవన్ కళ్యాణ్తో పాటుగా తూర్పుగోదావరి జిల్లాకే చెందినటువంటి వాసంశెట్టి సుభాష్కు కీలకమైనటువంటి శాఖలు దక్కాయి. ఆయనకు కార్మిక శాఖతో పాటుగా ఫ్యాక్టరీస్, అదేవిధంగా బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ సంబంధించినటువంటి శాఖలను ఆయనకు కేటాయించారు. ఇక మిగిలిన మంత్రుల విషయానికి వస్తే పొంగూరు నారాయణకు పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ దక్కింది. ఈయన 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు మంత్రివర్గంలో ఇవే శాఖల్ని నిర్వహించారు. అప్పట్లో అమరావతి రాజధానిగా నిర్ణయించడంలోనూ అమరావతికి సంబంధించినటువంటి వివిధ ల్యాండ్ పూలింగ్ వ్యవహారాల విషయంలోనూ కూడా పొంగూరు నారాయణ కీలకంగా వ్యవహరించారు. మరోసారి ఇప్పుడు ఆయనకు అదే శాఖను కట్టబెడుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇక నారా లోకేష్ గతంలో ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖలను ఆయన నిర్వహించారు. ఈసారి ఆయనకి మానవ వనరుల అభివృద్ధి శాఖను కేటాయించారు. గతంలో ఈ హెచ్ఆర్డీ శాఖగా దీన్ని చంద్రబాబే తొలిసారిగా 2014లో ప్రకటించారు. అప్పట్లో ఈ శాఖని 2014 నుంచి 19 వరకు గంటా శ్రీనివాసరావుకి కేటాయించారు. ఈసారి మాత్రం నారా లోకేష్కి మానవ వనరుల అభివృద్ధితో పాటుగా గతంలో ఆయన నిర్వహించిన ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ సంబంధిత శాఖలను కూడా ఆయనకే దక్కాయి. ఇక నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ చెందినటువంటి కీలక నేత, ఆయనకు ఆహారం, పౌర సరఫరాల శాఖని కేటాయించారు. ఇక సత్యకుమార్ బీజేపీ నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ మంత్రిత్వంలో ఉన్నటువంటి ఏకైక మంత్రి, ఆయనకు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. ఇక నిమ్మల రామనాయుడు ఈయన కూడా పాలకొల్లు నుంచి హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఈయనకి ప్రధానమైనటువంటి నీటి వనరుల శాఖను ఆయనకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లోనే కీలకంగా ఉన్న పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మల రామనాయుడికి ఈ శాఖను కేటాయించారు. ఇక మరొక సీనియర్ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి, ఆయన ఎన్టీఆర్ నుంచి వైఎస్ఆర్ వరకు అనేక మంది ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్లో ఆయనకి దేవాదాయ, ధర్మాదాయ శాఖ దక్కింది. ఇక పయ్యావుల కేశవ్ సీనియర్ నాయకుడు, 5 సార్లు ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆయనకు కీలకమైనటువంటి ఆర్థిక శాఖను కేటాయించారు. మరొక సీనియర్ నేత 3 సార్లు వరుసగా రేపల్లి నుంచి గెలిచిన అనగాని సత్యప్రసాద్కి అత్యంత ప్రధానమైనటువంటి శాఖ రెవెన్యూ శాఖ దక్కింది. ఇక మరొక సీనియర్ మంత్రి కొలుసు పార్థసారథి, ఈయన కూడా గతంలో వైఎస్ఆర్ మంత్రిత్వంలో పనిచేశారు. ఆయనకి గృహ నిర్మాణం కేటాయించారు. మరొక డోలా వీరాంజనేయ స్వామి సీనియర్ నాయకుడు, ఈయన కూడా కొండెపి నుంచి, ప్రకాశం జిల్లా కొండెపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు సాంఘిక సంక్షేమ శాఖ కేటాయించారు. గొట్టిపాటి రవికుమార్ ఆయనకు విద్యుత్ శాఖని కేటాయించారు. ఈయన అద్దంకి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి నాయకుడు. ఇక కందుల దుర్గేష్ జనసేన నుంచి 3వ నాయకుడిగా ఈ కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకి పర్యాటకం, సాంస్కృతిక శాఖల్ని కేటాయించారు.
ఇక బీసీ జనార్దన్ రెడ్డి, ఈయన కర్నూలు జిల్లా చెందినటువంటి సీనియర్ నాయకుడు. బనగానపల్లి నుంచి రెండోసారి విజయం సాధించారు. ఆయనకి రహదారులు భవనాల శాఖ దక్కింది. ఇక టీజీ భరత్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఈయనకి ప్రధానమైనటువంటి పరిశ్రమల శాఖను కట్టబెట్టారు. ఇక ఎస్ సవిత, ఈమెకు పెనుకొండ నుంచి తొలిసారిగా గెలిచారు. ఆమెకు బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖను కూడా కేటాయించారు. ఇలా మంత్రులకి వారి సంబంధిత పోర్ట్ఫోలియోల కేటాయింపు ప్రక్రియ అయితే పూర్తయింది.